ఆవులు పాలిస్తాయి, బర్రెల నుంచి పాలొస్తాయి. కానీ ఈ పాపాల భైరవులు ఒక రకమైన గమ్ నుంచి పాలు తయారు చేస్తున్నారు. కాసుల కోసం కాలకోట విషాన్ని సరఫరా చేస్తున్నారు. నగరాల నుంచి సాగుతున్న దందా రైళ్లు, బస్సుల ద్వారా విస్తరిస్తూనే ఉంది. పోల్చుకోవడానికే వీల్లేని పాల కల్తీ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో మీరు తాగుతున్న టీ, కాఫీలు ఏ పాలతో తయారవుతున్నాయో తెలుసా? పాలమాటున కాలకూట విషం ఎలా కలుపుతున్నారో టీవీ9 ఎక్స్క్లూజివ్ గా చూపబోతోంది. చూస్తే గుండె ఆగిపోతుంది. టీ తాగాలంటేనే పై ప్రాణాలు పైనైపోతాయి. కాఫీ తాగాలంటే కలవరం పుడుతుంది. టీ ప్రాణాలు తీస్తుందా ఏమిటి అని దీర్ఘాలు తీయకండి. ఈ టీ తాగితే దీర్ఘకాలంలో మీరు మరణానికి చేరువ కావడం ఖాయం. విరిగిన వస్తువులు, పగిలిన అద్దాలు, చెక్కలు అతికించేందుకు వాడే గమ్తో తయారైన పాలే మీరు తాగే టీ, కాఫీలలో వాడుతున్నారు. మార్కెట్లో లీటర్ పాలు 50 రూపాయలు. ఈ ఆర్టిఫిషియల్ పాలు ఎంతో తెలుసా? లీటరు 3 రూపాయలు మాత్రమే. గమ్ పాలుగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ గమ్ లీటర్ 200 రూపాయలకు పైనే ఉంది. ఇందులో నాసిరకం గమ్ 100 రూపాయలకే దొరుకుతుంది. ఇదే పాల తయారీకి ముడి పదార్థం. లీటర్ గమ్లో నీళ్లు కలిపితే 30 లీటర్ల పాలు రెడీ. అంటే 100 రూపాయల గమ్ ప్యాకెట్తో తయారైన పాలు 300కు అమ్ముతున్నారు. 200 లాభం. గమ్ మత్తుగా తయారైన ఈ పాలలో ఓ టీ బ్యాగ్ వేస్తే రంగు, రుచి, వాసనతో గుబాలిస్తూ టీ రెడీ. పౌడర్ కలిపితే కాఫీ తయారు. కానీ తాగితేనే శరీరంలోకి విషమెక్కుతుంది. ఈ ప్రాణాంతక పాలు అమ్మడానికి అడ్డాలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే. కదిలే బస్సు, రైళ్లలో అమ్మే టీ, కాఫీలు ఎక్కువగా ఈ పాలతోనే తయారు చేస్తారని సమాచారం. పాలు తయారు చేసే వారి కంటే రెండింతల లాభం టీ అమ్మే వరకు వస్తుండటంతో ఈ పాల వాడకం ఎక్కువైంది. అయితే ఇది చాలా ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క చుక్క గమ్ టీ వెండర్స్ కు కాసులు పండిస్తోంది. పాలు విరుగుతాయనే బెంగ లేనే లేదు. ఒక ఇంక్ పిల్లర్, వేడి నీళ్లు, టీ బ్యాగ్స్, కాఫీ ప్యాకెట్స్ చాలు రోజుకు 500 రూపాయలకు పైగానే లాభం. ఇదే ఒరిజినల్ పాలు వాడితే రోజుకు 200 రూపాయలు కూడా మిగలటం గగనమే. కల్తీ కక్కుర్తిగాళ్లకు కాసుల పంట పండిస్తోంది. గంపాలు తయారు చేసేవాళ్లు, వాటితో టీ, కాఫీలు అమ్మేవాళ్లకు ఇది లాభసాటి వ్యాపారంగా మారింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బహిరంగ సభల ప్రదేశాలలో టీ తాగేటప్పుడు జర జాగ్రత్త అంటున్నారు ఈ దందా గురించి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఈ చాయ్ చూసారు కదా మీరు, దీంట్లో మిల్క్ మేడ్, తర్వాత షుగర్ అన్ని కొంచెం అల్లం మందు యాడ్ చేసేసరికి దీంట్లో ఏముండదు, అన్ని వాసన కూడా ఉండదు. మంచిగా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే మనం అలర్ట్ గా తాగాలి. టేస్ట్ ఉందని తాగామనుకో పేగులకు అంటుకుపోతుంది. ఇది జాగ్రత్తగా చూసి తాగాలి. మనం చాయ్ తాగుతున్నామంటే ఏదో ఎక్కడ పడితే అక్కడ తాగకుండా జాగ్రత్తగా మంచి ప్లేస్లలో మంచి చాయ్ దొరికినప్పుడు చూసి తాగాలి, అంతే. గమ్తో తయారైన పాలతో చేసిన టీ, కాఫీలు తాగటం ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు. జనాల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు వార్నింగ్ చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటారు. అదేంటి, మనం ఏమైనా వస్తువులు విచ్ డోంట్ హ్యావ్ లైఫ్ దాని మీద యూజ్ చేయాలి అతికించుకోవడానికి.
అది ఎటు పరిస్థితిలో అది మనం కన్జ్యూమ్ చేయకూడదు. ఇప్పుడు దాకా ఏంటంటే ఇలాంటివన్నీ మనము మనుషులందరూ ఫర్ దేర్ బేసిక్ ప్రాఫిట్స్ కోసం యూజ్ చేస్తున్నారు, కానీ దాన్ని కన్జ్యూమ్ చేస్తే బాగా హెల్త్ హ్యాజర్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో మన ఆరోగ్యం మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎట్లాంటి వస్తుంటే అది కెమికల్స్ అవన్నీ తయారు చేసేది, ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ మన బాడీలో పోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దాకా అలాంటివి ఇన్సిడెన్సెస్ వరల్డ్ వైడ్ లేదు కాబట్టి మనకి తెలీదు. బట్ ఆబ్వియస్లీ దే విల్ బి వెరీ హార్మ్ఫుల్. కాసుల కక్కుర్తితో ప్రజలకు నిత్యవసరమైన పాలను కల్తీ చేస్తున్న ముఠాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు ప్రజల జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నారో మనం ఇక్కడ చూసాం. కేవలం 3 రూపాయలకే 1 లీటర్ పాలును 5 నిమిషాల్లో తయారు చేస్తున్నారు. ఆ పాలతో కాఫీ, చాయ్ ఎక్కువగా ట్రైన్లలో, అలాగే ఫ్లాస్క్లో తీసుకుని బయట అమ్మే దాంట్లో, అలాగే హోటళ్లలో ఇది ప్రతిరోజు వాడుతున్నారు. జనం జీవితాలతో, ఆరోగ్యాలతో వ్యాపారస్తులు తమ స్వార్థం కోసం, తమ లాభం కోసం చెలగాటమాడుతున్నారు. కెమెరా పర్సన్ శివాతో ఫజల్, టీవీ 9 హైదరాబాద్.